హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజు కన్నబోయినా ఫ్రమ్ మనాలి. ప్రస్తుతం నేను ఇప్పుడైతే మనాలిలో ఉన్నా. మనాలికి ఎలా రావాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అండ్ స్టే ఎక్కడ చేయాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను. మనాలి ఇయర్ మొత్తం ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. కాకపోతే బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రం సూపర్ ఉంటుంది. ఒకవేళ మీరు స్నోని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, లైవ్ స్నోని చూడాలి అని అనుకుంటే ఆ టైమ్స్లో ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి. సూపర్ ఉంటుంది. అండ్ మే జూన్ వచ్చేసి మీకు సీజన్ అన్నమాట. ఇక్కడ మనకు ఫుల్ గరం ఉంటుంది కదా మన తెలుగు స్టేట్లలో. సో అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి కొంచెం మంచి చిల్ వెదర్ని వైబ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు రావద్దు అని అంటే మీరు జూలై ఆగస్టులో అయితే అస్సలు రావద్దు. ఎందుకంటే అప్పుడు బీభత్సమైన వర్షాలు ఉంటాయి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకున్నా ఇక్కడనే హోటల్లో పడుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి అయితే ఏం చేయలేరు అన్నమాట. సో ఇది బెస్ట్ టైం టు విజిట్ మనాలి. సో మనాలి ఎలా చేరుకోవాలి అని అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మేజర్గా మనకు ఢిల్లీ వరకు అయితే ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ అవైలబుల్లో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంది, డొరంటో ఎక్స్ప్రెస్ ఉంది, సంపర్క్ క్రాంతి ఉంది, చాలా ఉన్నాయి. సో నార్మల్ జనరల్ స్లీపర్ వచ్చేసి మీకు అరౌండ్ 700లో వచ్చేస్తుంది. మనం నార్త్ ఇండియా వస్తున్నాం కాబట్టి జనరల్ స్లీపర్ కాకుండా థర్డ్ ఏసీ తీసుకోండి. అరౌండ్ 1800 రూపీస్లో మీకు వన్ వే టికెట్ అయితే వచ్చేస్తుంది. జర్నీ టైం వచ్చేసి 27-28 అవర్స్ అయితే ఉంటుంది ట్రైన్లో వస్తే. సో అన్ని గంటలు మేము ట్రావెల్ చేయలేము అని అంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్ మనకు 5000 నుంచి 7000 బిట్వీన్లో ఉంటుంది. హైదరాబాద్ టు న్యూ ఢిల్లీ. ఢిల్లీకి రీచ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి మనాలికి ఎట్లా రావాలి అని అంటే మనం ఒకవేళ మీరు రైల్వే స్టేషన్లో దిగినా లేదంటే ఎయిర్పోర్ట్లో దిగినా కాశ్మీరీ గేట్ అని ఒక స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ వరకు అయితే మీరు రావాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 7-8 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది అరౌండ్ అప్రాక్సిమేట్లీ. ఎయిర్పోర్ట్ నుంచి మీకు ఒక 40 మినిట్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. సో కాశ్మీరీ గేట్, ఐఎస్బిటి కాశ్మీరీ గేట్. ఢిల్లీ టు మనాలి బస్సెస్ ఉంటాయి అన్నమాట మనకి. ఎవ్రీడే ఈవినింగ్ 5, 6, 7, 8, 9, 10 అట్లా ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మనాలిని అయితే దింపేస్తుంది. ఓలో బస్సెస్ ఉంటాయి, ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి మీకు 1200 to 1500 డిపెండ్ ఆన్ ద సీజన్ అన్నమాట. సో సీజన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, నార్మల్ టైంలో కొంచెం తక్కువ ఉంటుంది. మీరు రఫ్గానైతే ఒక 1500 పెట్టేసుకోండి. మీరు ఈవినింగ్ అక్కడ ఒక 7-8కి ఎక్కేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనాలిలో దిగేస్తారు. బస్సులో కూడా చాలా రకాలు ఉంటాయి. దీంట్లో మీరు మంచి కంఫర్టబుల్ జర్నీ చేయాలి అని అనుకుంటే ఓల్వో 9600 మల్టీ యాక్సెల్ అని ఉంటుంది. ఆ బస్ సెలెక్ట్ చేసుకోండి. ఏ యాప్ నుంచైనా చేసుకోవచ్చు. రెడ్ బస్, మేక్ మై ట్రిప్, దీని నుంచే చేసుకోవడం ఏం లేదు. చాలా డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉంటారు. సో మీ ప్రైస్ బట్టి, మీ టైమింగ్స్ బట్టి అది చేసుకోవచ్చు. మనాలి రీచ్ అయిపోయిన తర్వాత స్టే పరిస్థితి ఏంది అని అంటే 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు బ్యాక్ ప్యాకింగ్ చేస్తున్నారు, తక్కువ బడ్జెట్లో అవ్వాలి అంటే ఓల్డ్ మనాలికి వెళ్ళిపోండి. మంచి హాస్టల్స్ ఉంటాయి. 400, 500, 300 నుంచి కూడా ఉంటాయి. లేదు ఫ్యామిలీతో వచ్చినాం కొంచెం బాగుండాలి అని అనుకుంటే, మీకు సెంటర్లో ఉండాలి అనుకుంటే మాలోడ్ దగ్గర తీసుకోండి. లేదు అని అంటే హడింబా దగ్గర కానీ వశిష్ఠ సైడ్ కానీ, అంటే డిపెండ్స్ ఆన్ యువర్ ప్రియారిటీ అన్నమాట. సో మీకు రూమ్స్ వచ్చేసి 1000, 1500, 2000 అది కూడా మీ బడ్జెట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓన్గా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ 2 వీలర్స్ రెంటల్ తీసుకోవచ్చు. స్కూటీస్ ఒక 600, 700 అట్లా ఉంటాయి. బైక్ 1000 రూపీస్ పర్ డే లాగా ఉంటుంది. 2-3 డేస్ మీరు రెంట్ తీసుకొని ఓన్గా కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. లేదు మాకు అట్లా కాదు, ప్యాకేజ్ కావాలి అంటే అది కూడా చెప్తే చూడండి. నేనైతే మనాలికి చాలా సార్లు వచ్చిన, ఓన్గా చాలా సార్లు ఎక్స్ప్లోర్ చేసిన. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టుగా ప్యాకేజ్ అయితే తీసుకున్నా. వీకెండ్ యారీ అని ఒక ట్రావెల్ కంపెనీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నా. నాకు 3 days 2 night ప్యాకేజ్ అరౌండ్ 8000 ఏమో పడింది. వీళ్ళ దాంట్లో డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు లేదంటే నలుగురు కంటే ఎక్కువ ఉన్నారు అంటే ప్యాకేజ్ 8000 నుంచి స్టార్ట్ అవుతుంది. కప్పులు ఉన్నారంటే అరౌండ్ 24-25,000 అలా ఉంటుంది అన్నమాట. సో ఈ ప్యాకేజ్ లో మనకి ఏమేమి ఇంక్లూజన్స్ ఉంటాయి అని అంటే ఢిల్లీ టు మనాలి, మనాలి టు ఢిల్లీ బస్ బుక్ చేస్తారు వాళ్ళే. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 days లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కి కార్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 2 nights స్టే ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ కూడా ఇంక్లూడింగ్ ఉందన్నమాట. సో ఒకవేళ మీరు మనాలి ప్యాకేజ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే వీకెండ్ యారీ ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తా స్క్రీన్ పైన, అండ్ కింద కూడా డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ మీరు మనాలి ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఇవాళ అయితే మన డే 1 ఇంకా ఎక్స్ప్లోరేషన్కి వెళ్దాం. చలో. ఆల్రైట్, మన డే 1 ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మొత్తం లోకల్ సైట్ సీయింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఫస్ట్ మన పాయింట్ వచ్చేసి ఘటోత్కచ టెంపుల్ అండ్ హడింబా దేవి టెంపుల్ మ్యూజియం అన్నమాట. 3 పక్కనే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఘటోత్కచ టెంపుల్. ఘటోత్కచుడు ఎవరు అని అంటే భీముడు మరియు ఇంకా హడింబాదేవి కుమారుడు అన్నమాట. సో మీకు మహాభారతం కొంచెం ఐడియా ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఘటోత్కచుడు దేంట్లో ఫేమస్, ఆయన స్పెషాలిటీ ఏంది అని అంటే ఈజ్ అ పవర్ఫుల్ మ్యాన్, బలవంతుడు, అండ్ మాయా విద్యలు ఉంటాయి కదా దాంట్లో మంచి నేర్పరి అన్నమాట. సో ఘటోత్కచ గుడి ఇక్కడ ఉందని చాలామందికి తెలియదు. చాలామంది ఇక్కడ పక్కనే హడింబాదేవి టెంపుల్కి వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ఈయన గుడి ఉందని కొంతమందికి మాత్రమే తెలుసు. ఉన్నోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇది పెద్ద గుడి ఏం కాదు, జస్ట్ ఒక చెట్టు కింద ఉంటుంది. ఇక్కడ మొత్తం మనకు ఇనుప శూలాలు కానీ, జంతువుల కొమ్ములు అవన్నీ వాడుతూ కొంచెం చూడడానికి భయంగానే ఉంటుంది.
బట్ చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. సో ఇది చుట్టూ చెట్లు, మంచి బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది, వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఇక్కడ హిడింబాదేవి టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ మ్యూజియం అయితే ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. హిమాచల్ కల్చరల్ అండ్ ఫోక్ ఆర్ట్ అనిపిస్తుంది కదా. టికెట్ తీసుకున్నాము 30 రూపీస్ పర్ పర్సన్కి. వెళ్దాం ఇంకా లోపలికి. వెల్కమ్ టు హిమాచల్ ఫోక్ ఆర్ట్ అండ్ మ్యూజియం. దీన్ని ఉర్జా మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంది అని అంటే, మీరు హిమాచల్ ప్రజల యొక్క సంస్కృతి, సాంప్రదాయం, హస్తకళలు, పాత కాలం నాటి జీవన విధానం, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ దుస్తులు కానీ ఆభరణాలు, ఇదంతా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ మ్యూజియంలో అయితే మీరు మంచి క్లోజ్ లుక్లో అయితే చూడొచ్చు. సో ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు, ఎలా వాళ్ళు యూజ్ చేసే బట్టలు కానీ, పరికరాలు కానీ, వస్తువులు, అవన్నీ క్లోజర్ లుక్లో అయితే చూడొచ్చు. ఒక 10-15 మినిట్స్లో మ్యూజియం విజిట్ మొత్తం అయితే అయిపోద్ది. మనం ఇప్పుడైతే హిడింబాదేవి టెంపుల్ ఎంట్రీ అయితే అవుతున్నాము. దీనికి 2-3 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఘటోత్కచ టెంపుల్ సైడ్ నుంచి అయితే మనం ఎంటర్ అవుతాం. టెంపుల్ ఎంట్రన్స్లో మనకి ఇట్లా ఒక కౌంటర్ అయితే ఉంటుంది. సో లోకల్ హిమాచలీ డ్రెస్అప్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఈ ఆంటీ గారు ఉంటారు. అంటే ఏ డ్రెస్కి వెళ్ళి 100ఏనా? 100. అండ్ ఫొటోస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఒక ఫోటోకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనతో వచ్చిన వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు అన్నవాళ్ళు. మీరు కనుక కప్పులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ హిమాచలీ డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కుందేలు ఉంది కదా, అది కూడా ఫొటోస్కి ఇస్తారు. 20-30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఈ యాక్ కూడా ఎక్కొచ్చు మీరు 100 రూపీస్ ఫొటోస్కి. హిడింబాదేవి టెంపుల్. ఈ గుడిని 1553లో మహారాజా బహదూర్ సింగ్ గారు నిర్మించారు. లోకల్స్ని దీన్ని దుంగ్రీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. హిడింబాదేవి వచ్చేసి మన భీముడి భార్య అన్నమాట. ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ఇది పగోడా స్టైల్లో అయితే ఉంటుంది. కన్స్ట్రక్షన్ చెక్క ఇంకా రాళ్లతో కలిపి ఈ గుడిని అయితే కన్స్ట్రక్ట్ చేసిర్రు. పైన అంతస్తులు చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అండ్ గోడల పైన మొత్తం కార్వింగ్స్ అయితే ఉంటాయి. అండ్ అక్కడక్కడ చూస్తున్నారు కదా, జంతువుల కొమ్ములు, పుర్రెలు అవైతే కనిపిస్తూ ఉంటాయి. కొంచెం భయానకంగానే ఉంటుంది చూడడానికి. మనాలిలో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. లోకల్స్ కానీ టూరిస్టులు కానీ అందరు ఇక్కడికి వస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ మేలో మనకు హిడింబాదేవి జాతర కూడా ఇక్కడే జరుగుతుంది. చాలా హ్యూజ్గా జరుగుతుంది అదైతే. సో చుట్టూ పచ్చటి దేవదారు వృక్షాలతో మస్తు ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే. మన నార్మల్ టెంపుల్స్లో విగ్రహం ఉంటుంది కదా, ఇక్కడ విగ్రహం అయితే ఉండదు. హిడింబాదేవి కాలి ముద్ర అయితే ఉంటుంది. సో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ముచ్చటగా ఈ 3 ప్లేసెస్ని కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన జర్నీ అయితే ఓల్డ్ మనాలి వైపు స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ మనకు ఒక 10 మినిట్స్ అంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అక్కడికైతే వెళ్తున్నాము. ఓల్డ్ మనాలిలో ఏముంటుంది అని అంటే, మనకు అక్కడ మంచి వైబ్ అయితే ఉంటుంది, బ్యాక్ ప్యాకర్స్ వైబ్, హిప్పీ చిల్ కైండ్ ఆఫ్ వైబ్ కావాలంటే ఓల్డ్ మనాలి వెళ్ళొచ్చు. మీకు రివర్ వ్యూ కానీ, కేవ్స్ కానీ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఇక్కడ మనకి క్లబ్ హౌస్ ఉంటుంది, మనాలి క్లబ్ హౌస్. దాని లోపల ఏముంటుంది ఏంది అనేది నెక్స్ట్ మీకే తెలుస్తుంది. సో ఇదైతే ఓల్డ్ మనాలి వ్యూ. ఈ రివర్ వ్యూ ఇదంతా చూడండి, చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ ఈ యాక్టివిటీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రివర్ క్రాసింగ్ అంటారు. సేమ్ లైక్ జిప్ లైన్ ఉంటుంది. ఆ మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత మనల్ని కిందికి మీదకి షేక్ చేస్తూ ఉంటారు. ఆ వాటర్లో తడుచుకుంటూ కింది పైకి జంప్ చేసుకుంటూ చాలా బాగుంటుంది. పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. వెల్కమ్ టు ఓల్డ్ మనాలి క్లబ్ హౌస్. దీనికి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ అడల్ట్ అయితే 25 రూపీస్ టికెట్ ఉంటుంది, కిడ్స్కి 10 రూపీస్ ఉంటుంది. సో దీని లోపల మనకి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. లైక్ ఇండోర్ వచ్చేసి మనకు టేబుల్ టెన్నిస్, పూలు, కార్డ్ రూమ్స్ అలాంటివి అయితే ఉంటాయి. సో అవుట్డోర్ వచ్చేసి మనకు పిల్లలకి ప్లే ఏరియా. క్లబ్ హౌస్ చుట్టుపక్కల మొత్తం మనకు పచ్చటి చెట్లు అండ్ పక్కనే మనకు బియాస్ అనేది పారుతూ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. క్లబ్ హౌస్లో మనకి కింద ఫ్లోర్ మొత్తము షాపింగ్, అంటే మనకు బట్టలు కానీ, లోకల్ హిమాచలీ డ్రెస్సెస్ కానీ, లేదంటే మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే కింద తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఇండివిజువల్ రూమ్స్ అయితే ఉన్నాయి. టేబుల్ టెన్నిస్కి ఒక రూము, పూల్కి ఒక రూము, అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్కి డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. సో ఎంట్రీ ఫీ సపరేటు అండ్ యాక్టివిటీస్కి అయితే సపరేటు. ఇంత స్క్రీన్ పైన చూసుకోవచ్చు మీరు యాక్టివిటీస్ ప్రైస్ ఎంత ఏంటి అనేది. అండ్ పక్కన మంచి వ్యూస్ అయితే ఉన్నాయి, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది ఎవరికి ఉపయోగం అంటే ఎక్కువగా ఫ్యామిలీస్కి అయితే మస్తు సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ పేరు వశిష్ఠ్ టెంపుల్. అరౌండ్ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మన చదువుకున్నాం కదా వేదాలలో రిషి వశిష్ఠుని గురించి, ఆయన టెంపుల్ ఉన్నమాట. సో ఈ టెంపుల్ కొంచెం ఏంటంటే ఓల్డ్ స్టైల్ ఆఫ్ హిమాచలీ టెంపుల్లా ఉంటుంది.
మొత్తం మన వుడెన్తోనే ఉంటుంది, దానిపైన మంచి బ్యూటిఫుల్ కార్వింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హాట్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయి, వేడి వాటర్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ స్నానాలు చేసుకోవడానికి సపరేట్ సెక్షన్స్ కూడా ఉంటాయి. చాలామంది దాంట్లో స్నానం చేస్తే కొంచెం హెల్త్కి మైండ్కి మంచిదని నమ్ముతూ ఉంటారు. సో మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా స్నానం చేయండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకు సెంటర్లోనే మాల్ రోడ్ దగ్గర వన్ విహార్ అని ఉంటుంది. ఒక పిక్నిక్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చిన్న పార్కు, పిల్లలు ఫ్యామిలీలు ఉంటే మాత్రం మంచి ఎంజాయ్ చేస్తారు. అరౌండ్ 50 రూపీస్ టికెట్ ఉంటుంది. చిన్న జంతువులు, మొక్కలు, గ్రీనరీ, కొంచెం బోటింగ్, చిన్న యాక్టివిటీస్ అయితే ఉంటాయి. చిన్న పిల్లలు ఉన్నారు అని అంటే దాంట్లోకి వెళ్ళండి, కొంచెం టైం స్పెండ్ చేయండి. లేదు అంటే దానికి ఎగ్జాక్ట్ రోడ్కి ఆపోజిట్లో ఒక 200 అడుగులు వేస్తే మనకి బుద్ధిస్ట్ మానిస్ట్రీ అయితే వస్తుంది. కొంచెం మీకు ఆ డిఫరెంట్ వైబ్ కావాలి, ఆ మానిస్ట్రీ వైబ్స్ కావాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. వీకెండ్స్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, నార్మల్ అప్పుడు కొంచెం తక్కువనే ఉంటుంది. ఫ్యామిలీస్ ఉంటే అటు వెళ్ళండి, కపుల్స్ ఉంటే ఇటు వచ్చేసేయండి, బాగుంటుంది ఇక్కడ వైబ్ అదంతా. ఈ మానిస్ట్రీ రోడ్లోనే చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి. ఈ స్వెటర్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు చాలా తక్కువ రేట్లో. దీంట్లో కొన్ని కొత్తవి ఉంటాయి, కొన్ని ఇంకా పాతవి తీసుకొచ్చి మళ్ళీ వాటిని ఎడిట్ చేసి అమ్ముతూ ఉంటారు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మంచి సస్తాలో దొరుకుతాయి. సో ఫైనలీ మనాలి మాల్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఈరోజు మన లాస్ట్ ప్లేస్ అన్నమాట. మాల్ రోడ్ అంటే ఏం లేదు, మెయిన్ సెంటర్ ఇది. ఇక్కడ మనకు మార్కెట్లు, షాపింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటల్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకెళ్ళాలనుకున్నా, లేదు స్వెటర్స్ లాంటివి కానీ, జ్యువెలరీ లాంటివి కానీ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ హిమాచల్ స్పెషల్ ఉంటాయి కదా చీరలు, అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ కుప్పలు తెప్పలు రెస్టారెంట్లు అయితే ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ కానీ, మంచి కాస్ట్లీ రెస్టారెంట్స్ కానీ, లోకల్ ఫుడ్ కూడా ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ అప్పుడప్పుడు మనకు ఈవినింగ్ మ్యూజిక్ షోస్ కానీ, చిన్న ప్రదర్శనలు అవి జరుగుతూ ఉంటాయి. ఇంకా మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చారనుకో మంచిగా ఫుల్ టైం పాస్ ఈ రోడ్లో. మనకి మీకు ATMs కావాలి అనుకున్నా, షాపింగ్ కానీ, ఫుడ్ కానీ, ఏది కావాలనుకున్నా మీరు మనాలి మాల్ రోడ్కి వచ్చేస్తే దొరికిపోతాయి. ఇక్కడే మనకు బస్ స్టాప్ ఉంటుంది, A to Z సర్వీసెస్ అయితే దొరికిపోతాయి. అండ్ ఇక్కడ మనకు స్కామర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది డే 1. రేపు డే 2లో మళ్ళీ కలుద్దాం. ఈరోజు డే 2. ఈరోజు మనం స్నో పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాం. మీరు స్నో పాయింట్కి వెళ్ళే రోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే మస్తు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో నార్మల్గా మీరు 9-10కి స్టార్ట్ అయ్యేది ఉంటే ఈరోజు మాత్రం 6:30-7కే స్టార్ట్ అవ్వాలి. ఎంత ఎర్లీగా వెళ్తే అంత తక్కువ ట్రాఫిక్ ఉంటుంది, అంత జల్దీ వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మన డ్రైవర్ అయితే వెళ్ళడానికంటే ముందే ఒక మన స్నో గేర్ రెంటల్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళిండు. ఇక్కడ ఏంటంటే మనం స్నోలో ఆడడానికి మన నార్మల్ బట్టలు, మన నార్మల్ షూ అయితే పనికిరావు, సపరేట్ ఈ గేర్ అయితే తీసుకోవాలి. సో పర్చేజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, రెంటల్ ఇస్తారు. అరౌండ్ 200 రూపీస్ ఉంటుంది మొత్తం ఈ సూట్ అండ్ విత్ షూతో పాటు. కావాలనుకుంటే మీరు గ్లౌజ్, ఆ క్యాప్, ఆ సాక్స్ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడే చాలా రకాల మన యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఒకవేళ కావాలనుకుంటే వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి, మీరు కొంచెం బార్గెన్ చేసి ఇంకా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది మన ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ స్నోకి వెళ్ళడానికంటే ముందే వ్యాలీ ఉంటుంది కదా, వ్యాలీ దగ్గర ఇక్కడ మనకు జిప్ లైన్ అయితే ఉంటుంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే లాంగెస్ట్ జిప్ లైన్ అంట. వెళ్ళడానికి ఒక 1/2 కిలోమీటర్, రావడానికి ఒక 1/2 కిలోమీటర్, అంటే 1 కిలోమీటర్ జిప్ లైన్. సో ఇది స్నోలో అయితే ఉండదు, మనం వెళ్తుంటే ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో అయితే వస్తుంది మనకు దారిలోనే. సో ఇక్కడ ఇది చేసుకున్న తర్వాత మనం అటల్ టన్నెల్ దాటి అటు సైడ్ అయితే వెళ్తాము స్నో యాక్టివిటీస్ కోసము. సో ఇది ప్రజెంట్ 12 అయితే ఉంది టెంపరేచర్, చాలా బాగుంది. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే మన సోలాంగ్ వ్యాలీ. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా యాక్టివిటీస్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు. ఫైనలీ వెల్కమ్ టు అటల్ టన్నెల్. ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నెల్ కి మీకు స్వాగతం. ఈ అటల్ టన్నెల్ 2010లో అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 2020లో దీని కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. 2020 అక్టోబర్ 3 రోజున అయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ టన్నెల్ పేరు ఎలా వచ్చిందంటే మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు కదా, వారి పేరు మీద అయితే ఈ టన్నెల్ కి నామకరణం చేయడం జరిగింది. దీని పొడవు అప్రాక్సిమేట్లీ 9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో అయితే ఈ టన్నెల్ ఉంది. ఈ టన్నెల్ ద్వారా మనకు మనాలి టు లే అరౌండ్ 4 to 5 అవర్స్ ప్రయాణం సమయం అయితే తగ్గింది ఇది కట్టిన తర్వాత. 12 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తు కలిగైతే ఉంటుంది. ఈ టన్నెల్లో ప్రతి 500 మీటర్స్కి ఒక ఎగ్జిట్ కూడా ఉంటుంది అన్నమాట, ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో ఇది కన్స్ట్రక్ట్ చేసింది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బ్రో. టన్నెల్కి అటువైపు కుల్లు డిస్టిక్ ఉంటుంది,
టనెల్ దాటిన తర్వాత మనం లాహోల్ స్పితికి అయితే ఎంటర్ అవుతాము. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే లే కార్గిల్కి అయితే వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే స్పితికి వెళ్తాము, కాజా సైడ్. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే విలేజ్ పేరు కోక్సర్ అనమాట. సో నార్మల్గా స్నో పాయింట్ అంటే మనకు సీజన్లో అయితే మన సోలంగ్ వ్యాలీలోనే దొరికిపోతుంది స్నో. బట్ ఇప్పుడు నాన్ సీజన్లో ఏంది అని అంటే స్నో లేని టైంలో కోక్సర్ లేదంటే సిసుకి తీసుకొస్తారు. ఇప్పుడు రైట్ తీసుకుంటే కోక్సర్ వచ్చినాం కదా, లెఫ్ట్ తీసుకుంటే సిసుకి వెళ్తాము. సో ఇది ఇప్పుడు మనం స్నో పాయింట్కి అయితే వచ్చినాం. ఇక్కడ స్నో పాయింట్ 0, స్నో పాయింట్ 1, స్నో పాయింట్ 2 అని అట్లా డిఫరెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతం మన ముందు అయితే స్నో పాయింట్ 0 దగ్గర చూసుకోవచ్చు. ఇదే మన స్నో పాయింట్. చాలా తక్కువ స్నో ఉంది, అంటే సీజన్లో మీరు మంచి టైంలో వస్తే మాత్రం హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ స్నో అయితే లేదు, బట్ ఉన్నది ఇక ఇంతే అన్నమాట. సో రెంటల్ గేర్ అక్కడ మర్చిపోయినా సరే ఇక్కడ మీరు గేర్ రెంటల్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు మ్యాగీ పాయింట్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. ఒకవేళ మీరు యాక్టివిటీస్ బయట ఇక్కడ బుక్ చేసుకోకపోయినా ఇక్కడ వచ్చినాక తర్వాత కూడా మీరు ఇక్కడ వీళ్ళ దగ్గర డైరెక్ట్ కూడా తీసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇదన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ యాక్టివ్గా నడుస్తుంది స్కీయింగ్, ఆ ట్యూబ్ రైడ్ ఒకటి ఉంది. ఒక 2-3 యాక్టివిటీస్ మాత్రమే ఇక్కడ యాక్టివ్గా నడుస్తున్నాయి ప్రజెంట్. సో మీకు ఈ స్కీయింగ్ ఇది వచ్చేసి 2000 అట్లా ఉంటుంది, ఆ ట్యూబ్ది 1000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. జస్ట్ అంతే ఎంజాయ్ చేయాల్సిందే. ఇక్కడ అది చేయండి ఇది చేయండి అని చెప్పేది ఏం లేదు. స్కీయింగ్ ఏంటంటే కొంచెం టఫ్ ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది, కొంచెం కింద మీద పడుతూ ఉంటాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కీయింగ్ చేసుకోవచ్చు. లేదు ఈజీగా ఉండాలి అంటే ఆ ట్యూబ్ యాక్టివిటీ ఉంటుంది, అది చేసుకోవచ్చు. ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం లేవు అని అంటే స్నోతో మంచిగా ఆడుకోవచ్చు అన్నమాట. అయినో అంత స్నో లేదు, బట్ చూడడానికైతే బాగుంది. అటు సైడ్ స్నో లేనప్పుడు ఇంకా ఇదే ఆప్షన్ అన్నమాట. మీకు మంచి ఫుల్ హెవీ స్నో, హెవీ ఫాల్ కావాలనుకుంటే మాత్రం మీరు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో రండి. మంచి ఇంకా హెవీగా ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇది ఉందన్నమాట. సో అది యాజ్ ఆఫ్ నౌ మ్యాటర్. ఆ యాక్టివిటీస్ కన్నా ఇక్కడ నాకు ఈ మౌంటైన్స్ వ్యూ ఇంకా పక్కన రివర్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక 10-15 మినిట్స్ అట్లా కూర్చొని ఉండిపోయినా. సో దాని తర్వాత నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఇట్లా స్నోకి వచ్చినప్పుడు మ్యాగీ తింటుంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ మ్యాగీ బండి దగ్గరికి వచ్చి ఒక మ్యాగీ తీసుకున్నా. 70 రూపీస్ అంట, కొంచెం ఎక్కువనే, బట్ ఒక ఫీల్ ఉంటుంది అన్నమాట స్నోలో మ్యాగీ తిన్నప్పుడు. సో అరౌండ్ ఇక్కడ ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు మనమైతే సిస్సుకి అయితే స్టార్ట్ అయిపోయినాము. కోక్సర్ నుంచి సిస్సుకి ఒక 14-15 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది జర్నీ. ఇందాక మనం రైట్ వస్తున్నాం కదా, సేమ్ ఒకవేళ మీరు అటల్ టనల్ దగ్గరికి వస్తే లెఫ్ట్ తీసుకుంటే సిస్సుకి వచ్చేస్తారు. సో సిస్సులో ఏంది ఫేమస్ అని అంటే ఇప్పుడు మామూలుగా మీరు కోక్సర్లో ఏమైతే యాక్టివిటీస్ ఏమేమి స్నో అయితే చూసినారో సిస్సులో కూడా ఉంటుంది. అండ్ అది కాకుండా ఇక్కడ మనకు ఒక పెద్ద మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఒకటి చూస్తున్నారు కదా. ఈ వాటర్ ఫాల్తో పాటు ఇక్కడ మనకు సిస్సు లేక్ కూడా ఉంటుంది. దాంట్లో బోటింగ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఏటీవీ రైడ్స్ కానీ ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే మనం సిసు లేక్ దగ్గరికి వెళ్దాము. సో చూస్తున్నారు కదా, సో ఇదే సిసు లేక్. దీంట్లో మనం బోటింగ్ కూడా చేయొచ్చు. అరౌండ్ 150-200 పర్ పర్సన్కి అయితే ఛార్జ్ చేస్తారు బోటింగ్కి. సో ఇది లేక్ చూస్తున్నారు కదా, ఇది న్యాచురలే, బట్ ఈ చుట్టూ కన్స్ట్రక్షన్ మాత్రం మ్యాన్ మేడ్ అన్నమాట. సో సీజన్లో ఈ లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోద్ది. ఎట్లుంటుందో ఊహించుకోండి. దానిపైన మీరు నడవచ్చు కూడా. ఒక లాస్ట్ మంత్ వరకు కూడా ఇది కొంచెం ఫ్రీజ్ ఉండేనంట, ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయింది. చూస్తే అంత మురికి నీళ్ళ టైప్లో ఉంటుంది, బట్ సీజన్లో మాత్రం బ్యూటిఫుల్ జబర్దస్త్గా ఉంటుంది. సో మీరు కోక్సర్ అయినా సిస్సు అయినా ఏదైనా ఒకటి చూజ్ చేసుకోండి స్నో అప్పుడు. మామూలుగా ఒకరు మీరు ప్యాకేజ్ తీసుకుంటే ఎక్కడ స్నో ఉంటే అక్కడికి తీసుకొని వస్తారు. సో ఇప్పుడు మనల్ని అయితే కోక్సర్కి తీసుకెళ్ళారు, దాంతోపాటు ఇప్పుడు సిస్సుకి కూడా వచ్చినాం అన్నమాట. జిప్ లైన్ 300 1 పర్సన్ వెళ్ళి రావడానికి. కపుల్కి వెళ్ళి 500 600, కపుల్కి వెళ్ళి 500. సో అక్కడ వాటర్ ఫాల్ వెళ్ళాలి అని అంటే మీరు జిప్ లైన్లోనే వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ కింద మనకు రివర్ ఉందన్నమాట. రివర్ క్రాస్ చేయలేం కాబట్టి ఇక్కడ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. అటల్ టనల్ బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో కోసం అయితే ఆపుతారు. సో ఖచ్చితంగా ఒక ఫోటో తీసుకోండి. సో దాని తర్వాత ఇప్పుడు మనం అయితే సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చేసినాము. సో సోలాంగ్ వ్యాలీ అందరికీ తెలిసిందే, గో టు ప్లేస్ ఫర్ యాక్టివిటీస్ అంటే సోలాంగ్ వ్యాలీ. అందరూ సిసుకు కానీ అటు సైడ్ అయితే వెళ్ళలేరు అన్నమాట. సో ఇక్కడే లోకల్లో చేసేసుకోవాలి అంటే మాత్రం సోలాంగ్ వ్యాలీ వచ్చేస్తారు. అండ్ సీజన్లో ఇదంతా ఫుల్ స్నోతో కవర్ అయి ఉంటుంది. ఇప్పుడైతే అసలు స్నో అన్న పేరు కూడా లేదన్నమాట. సో సోలాంగ్ వ్యాలీ ఫేమస్ ఏంటంటే యాక్టివిటీస్కి. మీరు ఒకవేళ పారాగ్లైడింగ్ చేయాలి అనుకున్నా, ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ ఏం చేయాలనుకున్నా ఇక్కడ సోలాంగ్ వ్యాలీలో చేయొచ్చు. ఇక్కడ కేబుల్ కారు, ఆ కేబుల్ కార్ నుంచి మనం పైకి వెళ్ళి అక్కడ నుంచి పారాగ్లైడింగ్ చేయొచ్చు. ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు పారాగ్లైడింగ్. ఈ కౌంటర్లో కనిపిస్తున్నాయి కదా, ఇదే పారాగ్లైడింగ్ బుకింగ్ కౌంటరు. ఇక్కడ చూసుకోవచ్చు. హై ఫ్లై కావాలి అనుకుంటే మనకు 3500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మీకు ఫొటోస్కి వీడియోస్కి మళ్ళీ ఒక 300-500 అట్లా ఎక్స్ట్రా తీసుకుంటారు.
అండ్ ఇక్కడ ఇంకో కౌంటర్ కనబడుతుందిగా, ఇది వచ్చేసి మనకు షార్ట్ డిస్టెన్స్ బుకింగ్ కౌంటర్, అరౌండ్ 1000 రూపీస్. అండ్ ఫొటోస్కి వీడియోస్కి 300 రూపీస్ ఎక్స్ట్రా అంట. ఒకవేళ మీకు భయం ఉంది అంటే షార్ట్ది చేసుకోండి, లేదు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే లాంగ్ డిస్టెన్స్ చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కౌంటర్ వచ్చేసి పైనకి వెళ్ళడానికి కేబుల్ కార్ కౌంటరు, పర్ పర్సన్కి 700 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది షార్ట్ డిస్టెన్స్ అనమాట, పారాగ్లైడింగ్. అక్కడ గుర్రాలు ఉన్నాయి, ఆ పైకి తీసుకెళ్తారంట. 1000 రూపీస్ కపుల్కి తీసుకుంటారు, అంటే 500 పర్ పర్సన్. అంజనీ మహాదేవ్ శివ టెంపుల్ ఉంటుందంట పైన, సో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇది మన డే 2 ఓన్లీ స్నో పాయింట్ అండ్ యాక్టివిటీస్ రిలేటెడే ఉంటుంది. హోప్ఫుల్లీ ఇవాళ ఎంజాయ్ చేశారు అనుకుంటే డే 3లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. వెల్కమ్ టు డే 3. సో ఈ రోజు ఏంటంటే మనం ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్తున్నాము. మనం బబెలి అనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి అది అయిపోయిన తర్వాత కసోల్, మణికరణ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాము. ఇది ఇవాళ మన డే షెడ్యూల్. సో ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బియాస్ రివర్ అన్నమాట. సో ఇక్కడ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయంటే 1500 to 2000 అయితే ఛార్జ్ చేస్తారు రివర్ రాఫ్టింగ్కి. సో వాళ్ళు ఫిక్స్డ్ ప్రైసెస్ అని చెప్తారు, బట్ మీరు కొంచెం బార్గెన్ చేస్తే అటు ఇటు కూడా తగ్గుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది మన బియాస్ రివర్. దీంట్లో మనకు 2 టైప్ ఆఫ్ రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. ఒకటి షార్ట్ డిస్టెన్స్, ఇంకోటి లాంగ్ డిస్టెన్స్. దానికి దీనికి ఒక 300-500 అట్లా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ది 1500 అంటే లాంగ్ది 2000 చెప్తారు. లాంగ్ది 1500 అంటే షార్ట్ది 1300-1200 ఆ టైప్లో అయితే చెప్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రివర్ రాఫ్టింగ్కి వచ్చినప్పుడు ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ అయితే తెచ్చుకోండి. చాలామంది ఇది మిస్టేక్ చేస్తారు. డ్రై ఫిట్ లాంటిది ఉంటే తెచ్చుకుంటే ఒకవేళ మీరు తడిసినా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదు ఎక్స్ట్రా పేర్ డ్రెస్ తెచ్చుకోలేదు అంటే ఇక్కడ రెంటల్ కూడా దొరుకుతాయి మనకి. ఒక పేర్కి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో వితిన్ ఒక 1 అవర్లో అయితే మొత్తం మనకు రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీ అయితే అంత అయిపోతుంది. సో ఇప్పుడు చూసిన ఈ పాయింట్ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఎండ్ పాయింట్ అన్నమాట. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేలోపు ఒకవేళ మనం ప్యాకేజ్ బుక్ చేసుకుంటే మన డ్రైవర్ వాళ్ళు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసము. సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేసు కసోల్ మీదుగా మనం మణికరణ్ అయితే వెళ్తాము. మనాలి నుంచి అరౌండ్ 70 to 80 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యాలీ పార్వతీ వ్యాలీ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ పక్కనే పార్వతీ నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ రోడ్ అయితే చాలా డేంజరు. ఎస్పెషల్లీ మేము వెళ్ళిన టైంలో అయితే మొత్తం కొలాప్స్ అయిపోయి ట్రాఫిక్ జామ్స్ అవి అయితే ఉన్నాయి. డెఫినెట్గా ట్రాఫిక్ జామ్స్ అయితే అవుతాయి. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విలేజే కసోల్, చాలా ఫేమస్ అన్నమాట. సో మనాలికి వచ్చిన వాళ్ళు చాలామంది కసోల్లో కూడా ఒక నైట్ స్టే అయితే చేస్తారు. దీన్ని మినీ ఇజ్రాయెల్ అని కూడా పిలుస్తారు. ఇజ్రాయలీ పీపుల్ ఎక్కువ మంది వచ్చి ఇక్కడైతే స్టే చేయడము, ఇజ్రాయలీ అని కాదు, ఎక్కువ ఫారినర్స్ వస్తే మనలిలో కన్నా కసోల్లో ఎక్కువగా వాళ్ళు స్టే చేస్తారన్నమాట. మన ఇప్పుడు పార్వతీ రివర్ ఉంది కదా, దాని పక్కన మొత్తం టెంట్స్ ఉంటాయి, మంచి హిప్పీ వైబ్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది. మ్యూజిక్ ఫెస్టివల్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ ఒక కైండ్ ఆఫ్ వైబ్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, పార్టీ వైబ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే కసోల్లో స్టే చేయండి 1 నైట్, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది రోడ్ చూడండి, చాలా డేంజరస్ రోడ్డు. ఇప్పుడు కసోల్ నుంచి నెక్స్ట్ మన ప్లేస్ వచ్చేసి మణికరణ్. సో ఫైనల్లీ మణికరణ్ సాహెబ్ గురుద్వారాకి అయితే రీచ్ అయిపోయినాము. ఈ గురుద్వారా ఏంటంటే సిక్ మతస్థులు ఉంటారు కదా, వాళ్ళకి పవిత్ర స్థలము. గురునానక్ దేవ్జీ ఉన్నారు కదా, ఆయన ఇక్కడికి సందర్శించినట్లు సిక్కులు అయితే నమ్ముతారు. అండ్ ఇక్కడ దాంతోపాటు హాట్ వాటర్ స్ప్రింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ, అది చాలా ఫేమస్. లోపల వెళ్ళాక మీకు చూపిస్తా ఎట్లా ఉంటుంది ఏంది అనేది. సో చాలామంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఆ హాట్ వాటర్ స్ప్రింగ్లో అయితే స్నానం చేస్తారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మన గురుద్వారా లోపల లంగర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన వంటలు కూడా ఈ హాట్ వాటర్తోనే తయారు చేస్తారంట. వీలైతే అది కూడా చూపిస్తాం మీకు. అండ్ ఇక్కడ లోపల మనకైతే రాముడు టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సిక్ గురుద్వారా ప్లస్ మన హిందూ టెంపుల్ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది లోపల. మెయిన్గా అయితే ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ని మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న 20 రూపీస్కి చిన్న బియ్యం ప్యాకెట్లు అయితే అమ్ముతూ ఉంటారు. సో అవి తీసుకొని ఈ హాట్ వాటర్స్లో ఒక 10 మినిట్స్ పెట్టినామో అని అంటే అది అన్నం అయిపోతుంది. ఇక్కడ ఈ కుండలు కనిపిస్తున్నాయి కదా, లోపల గురుద్వారా ఉందని చెప్పినాను కదా, ఆ గురుద్వారాకు సంబంధించిన ఫుడ్ మొత్తం ఈ వాటర్తోనే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇది టెంపుల్ అన్నమాట. ఇక్కడ లంగర్ ఉంటుంది కదా, లంగర్కి వెళ్ళి మంచిగా ప్రసాదం స్వీకరించి అది తినేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు హ్యాపీగా రిటర్న్ బ్యాక్ అయితే అయిపోవచ్చు అన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది లంగర్, ఎవరైనా రావచ్చు. సో అట్లా చేయి పడితే మాత్రం చేతిలో వేస్తారు, ప్లేట్లో అయితే డైరెక్ట్ అయ్యారు.
సో ఇది గురుద్వారా లోపలికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. ఈ విజిటింగ్ తర్వాత మన ఐటినరీలో 2 ప్లేసెస్ ఉండే, ఒకటి షాల్ ఫ్యాక్టరీ అండ్ ఇంకొకటి వైష్ణోదేవి టెంపుల్ ఆన్ ది వేలోనే ఉంటాయి. బట్ మనం రిటర్న్ అయ్యేలోపు చీకటి అయిపోయింది, దాంతోపాటు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆ 2 ప్లేసెస్ అయితే స్కిప్ చేసేస్తున్నాం. వెల్కమ్ టు డే 4. 3 days ట్రిప్ అని డే 4 చెప్తున్నాను, ఆశ్చర్యపోకండి. సో మనతో పాటు అన్న వాళ్ళు ఉన్నారు కదా, అన్న వాళ్ళది 4 days ట్రిప్ అన్నమాట. సో నేను కూడా వాళ్ళతో పాటు కలిసి తిరుగుతున్నా. సో ఇవాళ ఏమేమి చూస్తున్నాం ఏంది అని అంటే, మెయిన్గా ఇవాళ మనము నగ్గర్కి వెళ్తున్నాము. నగ్గర్ ఏంటంటే ఒక ఏన్షియంట్ టౌన్ అని చెప్పలేము, విలేజ్. సో అక్కడికి వెళ్ళడానికంటే ముందు ఈ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉండే మధ్యలో, ఈ వాటర్ ఫాల్ చూసేసుకొని నగర్కి వెళ్తాము. అండ్ ఇవాళ మనం దీనికంటే మంచి పెద్ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కూడా చూడబోతున్నాము, సజల వాటర్ ఫాల్స్. చాలా ఫేమస్ అది. దాని కూడా ఒక మంచి ట్రెక్కే ఉంటుంది అన్నమాట. సో అరౌండ్ ఒక 20 to 30 minutes ట్రెక్ ఉంటుంది. సో ఆ ట్రెక్ చేసిన తర్వాత మంచి వ్యూ అయితే ఉంటుంది సజ్జల వాటర్ ఫాల్. ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఈ ఎంట్రన్స్ నుంచి ఇది ఒక టెంపుల్ అన్నమాట, ప్రజెంట్ క్లోజ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా 5 వరకు చిన్నగా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. మనం పైకి వెళ్తుంటే రాళ్ళ పైన ఇట్లా మార్క్స్ అయితే ఉంటాయి రెడ్ కలర్లో, అంటే వాటర్ ఫాల్కి ఇటు సైడ్ దారి అన్నట్టుగా. సో ఎలాంటి బోర్డులు అయితే ఉండవు, ఇట్లా చిన్న ఈ మార్క్స్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో ఎక్కువ క్రౌడ్ కనిపిస్తూ ఉంటారు, వాళ్ళని మీరు ఫాలో అవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయినా మీకు దారి అయితే దొరికేస్తుంది. సగం రూట్ వరకు అయితే కొంచెం కింద మీదకి ఉండే దారి, అండ్ రిమైనింగ్ ఆఫ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకనొక పాయింట్ వచ్చిన తర్వాత మీకు ఆ వ్యూ చూస్తే మాత్రం మెంటలెక్కిపోద్ది. చూస్తున్నారు కదా ఈ వ్యూ, ఒక సైడ్ మొత్తం మనకి రివర్ కానీ, ఆ వాటర్ కానీ, ఆ వాటర్ ఫాల్ నుంచి వస్తున్న వాటర్ కానీ, చిన్న స్ట్రీమ్స్ కానీ, సూపర్ మంచి హీలింగ్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ అయితే. చిన్నగా అట్లా ట్రెక్ చేసుకుంటూ ఫైనల్గా సజ్జల వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. చూస్తున్నారు కదా, ఇదే సజ్జల వాటర్ ఫాల్. పెద్ద హ్యూజ్గా అయితే ఏం లేదు వాటర్ ఫాల్, బట్ ఏంటంటే ఇక్కడ కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అట్లా వస్తే మంచిగా కూర్చొని చిల్ అవ్వచ్చు. ఇక్కడే మనకు ఫుడ్ స్టాల్స్, సో మ్యాగీ కానీ, టీ, కాఫీ అలాంటివి తీసుకొని కొంచెం చిల్ అవ్వచ్చు అన్నమాట. నాకైతే నచ్చింది, అంటే చిన్నగా ఉన్నా సరే కానీ ఇక్కడ పీస్ఫుల్గా ఉందన్నమాట ఈ సజ్జల వాటర్ ఫాల్ దగ్గర. సో ఒకవేళ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం డెఫినెట్గా రండి. ట్రెక్కింగ్ గట్టిగా హార్డ్గా ఏమి ఉండదు, ఈజీ అనుకోండి. అరౌండ్ ఒక 15 to 20 minutesలో ఈజీగా వచ్చేయచ్చు. ఇక్కడ ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు రిటర్న్ అవ్వచ్చు. సో ఫైనల్గా నగ్గర్ అయితే రీచ్ అయిపోయినాము. నగ్గర్ ఒక 20 kilometers అయితే వస్తుంది మనాలి నుంచి. నగ్గర్లో చూడాల్సినవి 2 ఫేమస్ ప్లేసెస్, ఒకటి నగర్ క్యాసల్ ఒకటి, అండ్ ఇంకోటి నికోలాస్ రికోయ్ ఆర్ట్ గ్యాలరీ. ఈ 2 మనం నగర్లో చూడవచ్చు. వైబ్ బాగుంటుంది నగర్లో, కొంచెం ఫారెన్ వైబ్ అయితే ఉంటుంది కొన్ని ప్లేసెస్లో, అండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో ఈ నగర్ క్యాసల్ వచ్చేసి రామీ నాగర్ రాజ్ సింగ్ గారు 1460లో నిర్మించారు. ఈ కోట హిమాచలీ స్టైల్లోనే ఉంటుంది మొత్తం కన్స్ట్రక్షన్ అదంతా. ఇప్పుడైతే ఇంకా నార్మల్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా దీన్ని యూజ్ చేస్తున్నారు. సో ఎక్కువ మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగినాయి. మన తెలుగులో కూడా మన దేశముద్రు మూవీ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడే షూట్ జరిగింది. సో అదనమాట. అండ్ ఈ నికోలాస్ ఆర్ట్ గ్యాలరీ వచ్చేసి ఈయన రష్యన్ పెయింటర్ అన్నమాట. సో ఆయన ఇక్కడే చాలా రోజులు నివసించిండు. ఆయన ఇల్లు కానీ, ఆయన వాడిన వస్తువులు, ఆయన కార్ అవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. వస్తే అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చూశారు కదా, ఇది మన మనాలి ట్రిప్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసిన. వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మనాలి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీకెండ్ యారీ వల్ల డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకసారి కాల్ చేసి ప్యాకేజెస్ ఏమైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. ఆల్ సీన్ మై నెక్స్ట్ వన్. బాయ్.